భీమిలిలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం జరిగింది. భారీగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకి మీరు తీసుకుంటే పెన్షన్ అన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలందరికీ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్లు అన్నారు. లేదు, అమ్మఒడులు ఉండేవి, అమ్మఒడులు ఈ రోజు లేవు. మీరు పిల్లల్ని కూడా చూసుకున్నట్టయితే చిన్నపిల్లల స్కూలు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ విద్యని చాలా బాగా మెరుగు తీశారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అన్ని పోయాయి. ఐల్స్ టోఫిల్ లాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండేది మన గవర్నమెంట్ స్కూల్లో, ఇప్పుడు అలాంటివే లేవు. మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు మీరు చుట్టూ చూసుకున్న యూత్ ఎక్కువగా ఉన్నారు. యూత్ తో పాటు ఇంత మండుటి ఎండల్లో మహిళలు కూడా భారీ ఎత్తున పాల్గొన్నారంటే అది మాత్రమే నిదర్శనం తెలియచేస్తుంది ఎంత వ్యతిరేకత ఉందో మన ప్రజల్లో అని చెప్పి. ఒక ప్రజాప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత రావడం నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ఇదే మొట్టమొదటిది. 2 సంవత్సరాల కాలం పూర్తి కాకుండానే నేటితో 2 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ప్రజల్లో అన్ని వర్గాల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అని చెప్పి అభివృద్ధి లేకుండా సంక్షేమం లేకుండా కేవలం అప్పుల బారిని ప్రజల మీద నెత్తిన పెట్టి ఇవాళ మధ్యతరగతి కుటుంబీకులు కానీ పేద కుటుంబీకులు కానీ ఇవాళ నిత్యావసర ధరలు కూడా ఇవాళ ఆకాశాన్ని అంటే ఇవాళ మధ్యతరగతి కుటుంబీకులు కూడా ముందుకెళ్ళలేని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. కాబట్టి ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ప్రజాస్వామ్యంలో ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం, ముఖ్యంగా ఇవాళ డిఎస్సి లాంటి ఒకే ఒక పరీక్ష మీరు ఏదైతే ఎన్నికల్లో మాట ఇచ్చారో ఇవాళ డిఎస్సి లాంటి ఎగ్జామ్ను కూడా ఈ ప్రభుత్వం సరైన రీతిలో ఇవాళ నిర్వహించలేని పరిస్థితిలో సుమారు 3 లక్షల మంది ఇవాళ నిరుద్యోగ విద్యార్థులు ఇవాళ వారి తాలూకా ఆశలు ఆకాంక్షలు ఆశల మీద ఆవిరి చల్లే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ ఈ ప్రజల మీద ఎంత వ్యతిరేకత. ఇవాళ చూసారా, ఇవాళ ఒక నిరసన ర్యాలీ 2 సంవత్సరాల కాలంలోనే ఇవాళ నిరసన ర్యాలీకి పిలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రజలు భాగస్వాములు అయ్యారు. ముఖ్యంగా మహిళలు మోసం చేసిన మహిళలు భాగస్వామి అయ్యారు. ఇవాళ నిరుద్యోగులు మోసం చేసి మోసగింపబడ్డామని వారు ఇవాళ భాగస్వాములు అయ్యారు. కాబట్టి ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. ఇంకా రాబోయే 3 సంవత్సరాలు కూడా ప్రజల పక్షాన ప్రజల కోసం వైఎస్ఆర్ పార్టీ పోరాడుతూ ఉంటుంది. మీరేదైతే ఇచ్చిన సూపర్ 6 హామీలు ఇవాళన్నీ కూడా సూపర్ ఫ్లాప్ అయ్యాయి. ఎక్కడా కూడా మీ హామీలు అమలు కావడం లేదు. ఎక్కడా కూడా దిగు స్థాయిలో క్షేత్రస్థాయిలో అవినీతి పరిపాలన పూర్తిగా నడుస్తూ ఉంది. ప్రజాప్రతినిధులు ఎన్నిక కాబట్టి ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీపం ఉండగా నిల్లు చక్కబెట్టుకుందామన్న రీతిన ఇవాళ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇవాళ వాళ్ళ అవినీతి కార్యక్రమం మునిగితేలు ఉన్నారో తప్ప ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో అభివృద్ధి కానీ ఇవాళ వారు ప్రజలను పట్టించుకొని నాదులు లేడు. ఇవాళ అన్ని రకాలుగా చూస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నాడు వైద్యం కానీ విద్య కానీ ఓ పెద్ద సంస్కరణలు తీసుకొచ్చాం. ఇవాళ విద్య తీసుకుంటే పూర్తిగా ప్రైవేటు పరమయ్యి కార్పొరేట్ వ్యవస్థకి వెళ్ళిపోయి పూర్తిగా ప్రజలందరూ కూడా ఇవాళ ఎక్కడా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇవాళ వైద్యం తీసుకుంటే ఇవాళ ఎక్కడా కూడా పేదవాడికి ప్రభుత్వ హాస్పిటల్లో కానీ లేదు, ఎక్కడా కూడా ప్రభుత్వ వైద్యం అందే పరిస్థితి లేదు. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం తీసుకుంటే ఎక్కడా కూడా ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం మీద మేము వైద్యం చేయలేము, ఈ ప్రభుత్వం మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వలేదు, మీరు కట్టించుకొని వైద్యం చేయించుకోండి అంటే ఇవాళ అనేక మంది పేద కుటుంబాలు నిండు నూరేళ్ళు నిండే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవన్నీ తీసుకుంటా ఉంటే ఈ 2 సంవత్సరాల పరిపాలన ఏం జరుగుతూ ఉందంటే కేవలం మీడియా ద్వారా వాళ్ళకున్న పత్రికల ద్వారా ఈ ప్రభుత్వాన్ని వారున్న నాయకుల్ని లేపుతున్నారు తప్ప ఎక్కడా కూడా ప్రజాక్షేత్రంలో ఎక్కడా కూడా లేదు. ఇవాళ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వారానికి 15 రోజులకి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద పత్రికా సమావేశం పెట్టి చెప్తే కనీసం దాని మీద స్పందించే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇవాళ నిరసన ర్యాలీలు ప్రారంభపడ్డాయి. ఇవాళ అనేక దగ్గర పోలీస్ ఆంక్షలు పెడుతున్నప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో పోలీస్ ఆంక్షలు ఉన్నప్పుడు కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులు ఇవాళ నిరసన ర్యాలీలో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉంది. ఖచ్చిత పరిస్థితుల్లో కూడా ప్రజల పక్షాన ఉంటామని చెప్పి మీ ద్వారా